I hate love. I can't love. I can't live with you. ఏంట్రా ఊరిం చూస్తున్నా? పోరా పోరా వస్తావా ఇంకోసారి? నగలన్నీ నావే. 7 వారాల నగలు మా నాన్న నాకు పెళ్లిలో పెట్టారు. అదీ కాక పెళ్లికి ముందు పెట్టిన నగలు కొన్ని. ఈ నగుంది చూసావో, ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఆ నగ ఇంటర్ పాస్ అయినప్పుడు చేయించిన నగ. ఇటు పక్కవన్నీ నా కష్టార్జితంతో చేయించుకున్న నగలు. కష్టార్జితం అంటే నొక్కేయడమేగా. నొక్కేడు వింటే నొక్కేడు. అదే కష్టార్జితం అంటున్నావు కదా, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము అంటున్నాను. బుద్ధుందా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ మాట పడితే ఆ మాట అంటున్నావు. ధరణి వింటుందేమో అన్న కామన్ సెన్స్ లేదా? వింటే నా పరిస్థితి ఏంటి? అయ్యో, నువ్వు కూడా చరణి వాళ్ళతో జాయిన్ అయ్యావా ఏంటి? పెళ్లి జరగకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? అబ్బే అదేం లేదు. మరి నోరు మూసుకో. ఏంటమ్మా, నేను నీకు సంతోషంగా నగలు చూపిస్తుంటే నువ్వేమో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నగలన్నా బంగారం అన్నా నీకిష్టం లేదా? తనెక్కడో పరధ్యానంలో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వన్న మాటలు వింటే ఉలిక్కిపడి నన్ను అనుమానంగా చూసేది. వెనుక ముందు చూసి మాట్లాడు ఇప్పటికైనా. సరే సరే. ధరణి, ఏమ్మా ధరణి? ఏంటో నా కర్మ, పెళ్లి కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది. వీళ్ళ ముందు మంచిగా నటించడం కంటే ఏ స్టేజ్ ప్రోగ్రాంలోనూ నటించడం బెటర్ అనిపిస్తుంది. చచ్చా, స్టేజ్ ప్రోగ్రామ్ ఏంటి? స్టేజ్ ప్రోగ్రామ్ నీ పర్ఫార్మెన్స్ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. హాలీవుడ్ హారర్ సినిమాల్లో దెయ్యంగానో లేదా కిల్లర్ గానో సైకోపాత్ గానే యాక్ట్ చేయొచ్చు. వేషం కూడా బ్రహ్మాండంగా వేసి మెప్పించొచ్చు. బయట చూస్తేనే జనం దడుచుకుంటారు. అంత బాగా యాక్ట్ చేస్తావు. ఏం మాట్లాడుతున్నావే? నేను నీకు సైకో కిల్లర్లా కనిపిస్తున్నానా? చచ్చా, నేను నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి, క్వాలిటీ ఆఫ్ యాక్షన్ గురించి చెప్తున్నాను. ఆస్కార్ లెవెల్లో నటించగల శక్తి సామర్థ్యం గురించి పొగుడుతున్నాను. ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంట్. తప్పుడు వాళ్ళు ఎప్పుడు తప్పుడుగానే ఆలోచిస్తారని నీదెప్పుడు నెగిటివ్ యాంగిలే కదా. పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచించావు? నేను మాత్రం పాజిటివ్ ఒపీనియన్ తోనే చెప్పాను. ప్లీజ్ మాట్లాడుకో. ధరణి, ధరణి, ఏమిందమ్మా? ఎందుకు అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? ఈ నగలు నీకు నచ్చాయా నచ్చలేదా? బాగున్నాయా బాలేదా? బాగున్నాయి అత్తయ్య. మరి ఆ మాట నేను అడిగేదాకా చెప్పవే. ఆడవాళ్లు నగలు చీరలు చూస్తే మురిసిపోతూ ఇది బాగుంది అది బాగుంది అని ఒంటి మీద వేసుకుని చీరలు, మెడలో నగలు వేసుకుని చూస్తారు. నువ్వేంటి అవేమీ పట్టించుకోకుండా ఇటో పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? నిజం చెప్పు, నీ మనసు ఇక్కడ లేదు కదా? చెప్పమ్మా, మేమేం ఫీల్ అవ్వంలే. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు?
నేను మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను. పెళ్ళేమో దగ్గర పడింది. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మా నాన్న ఫోన్ కలవడమే లేదు. ఇటు చూస్తేనేమో పెళ్లికి టైం లేదు. 2 days లో పెళ్లి ముహూర్తం ఉంది. నాన్నేమో అసలు లైన్లోకి రావడం లేదు. చాలా సార్లు ట్రై చేశాను. నాకేదో భయంగా ఉంది. దేనికమ్మా భయం? ప్రతాప్ గారు అర్జెంట్ పనిలో ఉండుంటారు. పెళ్ళని తెలుసు కదా. లేదండి, చెప్పడానికి ఆయన ఫోన్ కలిస్తే కదా. వస్తారో రారో అని చాలా టెన్షన్ గా ఉంది. వచ్చేస్తారులే అమ్మా. ఆయన ఉన్న దగ్గర సిగ్నల్ ఉండకపోవచ్చు కదా. ఆయన వెళ్ళేటప్పుడు 2 నెలలు అవగానే వచ్చేస్తాను అన్నారు కదా. ఈ మధ్యలో నీకు ఫోన్ చేయలేదా? 4 రోజుల్లో బయలుదేరుతాను అని చెప్పారు. ఏదో పనుంది చూసుకొని వచ్చేస్తానన్నారు. వేరే ఏరియాకి వెళ్తున్నట్టు కూడా చెప్పారు. మరి ఇంకేం? ఆ ఏరియాలో సిగ్నల్స్ లేవేమో. బయలుదేరడానికి రిటర్న్ వస్తారు కదా. అప్పుడు నీ మిస్డ్ కాల్స్ చూసుకుంటారు, నీకు ఫోన్ చేస్తారు. నువ్వేం వరి అవ్వద్దు. మీ నాన్న ఖచ్చితంగా వస్తారు. ముహూర్తం టైం కల్లా వచ్చి నీ నెత్తిన అక్షింతలు వేసి తీరుతాడు. నేను నమ్మకంగా చెప్తున్నాను. నువ్వు నా మాట నమ్ము. చూడమ్మా, నువ్వు ఈ నగలన్నీ వేసుకుని ఈ ఇంటి కోడలిగా రావాలి. 7 వారాల నగలు నిత్యం వేసుకుని లక్షణంగా కనబడుతూ ఉండాలి. ఇవన్నీ ఉత్తిత్తి మాటలే. ఒక్క నగ కాదు కదా, పెట్టుకోవడానికి పక్క పిన్ను కూడా ఇవ్వదు. పెట్టుకుంటే లక్ష్మీదేవిలా కనపడ్డం కాదు, తను మెట్టినింటికొస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే అని చెప్పరాదు. అమ్మా, ఏంటి ధీరజ్? అమ్మా, ధీరజ్, ధీరజ్, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ చెంపల మీద చేతులు పెట్టుకున్నావేంటి? ఒక్క నిమిషం. ఎవరిదో చెయ్యి పర్ఫెక్ట్ గా అచ్చుపడింది. ఇందులో అదృష్ట రేఖను బట్టి చూస్తే చాలా గొప్పవాళ్ళు, అదృష్ట జాతకులు అని చెప్పేయొచ్చు. పైగా ఇది లేడీస్ హ్యాండ్, సో షీ ఈజ్ అ లక్కీ ఉమెన్. ఏమైంది? ఎవరినైనా గోకావా? చెంప చెల్లు మనిపించారా? తింటే తిన్నావులే, మంచి అదృష్ట జాతకం చేతుల్లో దెబ్బలు తిన్నావు. పడితే పట్టావు కానీ కుస్తీ అత్తరు అమ్మే వాళ్లతో పట్టావన్నట్టు భలే ఉందయ్యా. దెబ్బ తిన్న గొప్ప జాతకంతో తిన్నావు కాబట్టి నీ జాతకం కూడా మారిపోతుంది.